ఐసీయూ అంటే మనందరికీ తెలిసిందే. ఆపదలో ఉన్న మనిషి ప్రాణాలకు భరోసానిచ్చే అత్యవసర సేవల విభాగం. అయితే ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అడుగడుగునా పొంచి ఉండే ఇన్ఫెక్షన్లు ఏకంగా ప్రాణాలనే కబలిస్తాయి. వెంటిలేటర్పై ఉన్న రోగికి ఒక చిన్న బ్యాక్టీరియా కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అసలు ఐసీయూలో ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి? వెంటిలేటర్, క్యాథెటర్, ఐవీ లైన్లు ఎలా ప్రమాదకరంగా మారతాయి? సైలెంట్ కిల్లర్స్గా పరిణమించే ఐసీయూ ఇన్ఫెక్షన్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీయూ ఇన్ఫెక్షన్లు అంటే ఏంటి? సాధారణ వార్డులతో పోలిస్తే ఎందుకు ఎక్కువగా వస్తాయి? ఐసీయూ ఇన్ఫెక్షన్ అంటే అండి, ఇప్పుడు మనము ఒక రోగికి హార్ట్ ప్రాబ్లంతోనో లేకపోతే బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లంతోనో ఐసీయూకి వెళ్ళినప్పుడు ఐసీయూలో కానీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకితే జనరల్లీ ఏంటంటే అండి, ఫస్ట్ 48 అవర్స్లో ఈ ఇన్ఫెక్షన్స్ రావండి. ఐసీయూకి వెళ్ళిన తర్వాత 48 అవర్స్ తర్వాత వాళ్ళకి కొత్త ఫీవర్ రావటము, ఇన్ఫెక్షన్ రావటము అలాంటిది ఏమన్నా ఐసీయూలో జరిగినట్టయితే దాన్ని మనము ఐసీయూ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ అంటామండి. సాధారణమైనటువంటి ఇన్ఫెక్షన్లు చూసుకుంటే ఇప్పుడు మనకి జలుబు చేయటమో లేకపోతే నిమోనియానో లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనో మనకి కమ్యూనిటీలో వచ్చినప్పుడు అవి ఐసీయూ ఇన్ఫెక్షన్స్కి డిఫరెంట్గా ఉంటాయండి. సాధారణంగా బయట వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్ ఇవ్వటం ఈజీగా ఉంటుంది. ఐసీయూలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ మనం ఇచ్చేటువంటి యాంటీబయాటిక్స్కి అంత త్వరగా రెస్పాండ్ కావండి. ఎందువల్ల అంటే అవన్నీ కూడా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి అవి మామూలు ఇన్ఫెక్షన్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. ఇవి వెంటిలేటర్, క్యాథెటర్, లైన్స్ వంటివి ఇన్ఫెక్షన్లకు ఎలా కారణమవుతాయి? ఐసీయూ ఇన్ఫెక్షన్స్ ఎందువల్ల వస్తాయంటే అండి, ఇప్పుడు మనము ఐసీయూలో మనము ప్రొసీజర్స్ చేసి వాళ్ళకి ఈ పైప్స్ పెట్టడం జరుగుతుందండి. ఒక్కొక్కసారి బ్రీతింగ్ డిఫికల్టీ ఉండేటప్పుడు మనం వెంటిలేటర్ మీద పెట్టడము, లేకపోతే సెంట్రల్ లైన్ అని మనం యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు ఇవ్వటానికో లేకపోతే కొన్ని మెడిసిన్స్ ఇవ్వటానికి మనము సెంట్రల్ లైన్ అంటే మేజర్ బ్లడ్ వెజల్లోకి మనము ఈ లైన్ అనేది ఒకటి పెట్టి దాని ద్వారా మనం ఇవ్వటం జరుగుతుందండి. తర్వాత మీరు చూసినట్టయితే చాలామందికి యూరిన్ పైప్స్ ఉంటాయండి. ఆ యూరిన్ పైప్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ ట్యూబ్ అనేది ఒకటి బాడీలో ఇంట్రడ్యూస్ చేస్తామో ఈ ప్లాస్టిక్ ట్యూబ్ వల్ల ఎన్ని ప్లాస్టిక్ ట్యూబ్స్ అయితే బాడీలో ఉంటాయో అంత ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మీరు అడిగినట్టు వెంటిలేటర్ పెట్టినప్పుడు వెంటిలేటర్ వల్ల నిమోనియా వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. యూరిన్ పైప్ పెట్టినప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం, అది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనకి సెంట్రల్ లైన్ అనేది ఇంజెక్షన్స్ ఇవ్వడానికి పెట్టినప్పుడు బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని మనము వ్యాప్ అంటే నిమోనియా, తర్వాత క్లాప్సీ అంటే మనకి సెంట్రల్ లైన్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, కాటీ అంటే యూరిన్ పైప్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా మనము ఐసీయూలో చాలా ఎక్కువ చూస్తుంటాం. ఎక్కువ ఇంటర్వెన్షన్స్ చేసే కొద్దీ ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం ఎక్కువ చూస్తుంటాము. వాటికి ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఐసీయూ ఇన్ఫెక్షన్లు ఎప్పుడు ప్రాణాంతకంగా మారతాయి? ఒకసారి వచ్చినట్టయితే ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ కూడా ప్రమాదకరంగా మారేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూసినట్టయితే నిమోనియా మనకి హాస్పిటల్లో ఐసీయూలో ఉండేటప్పుడు ఈ నిమోనియా అనేది కానీ సోకినట్టయితే అది చాలా ప్రమాదకరం. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంటుంది, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంటుంది. సో వీటన్నిటితో పాటు మనకి వెంటిలేటర్ తీసేయడం కూడా పెట్టిన తర్వాత చాలా కష్టమవుతుంది. తర్వాత బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ అంటామండి, ఇవి కూడా ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఒక్కసారి బ్యాక్టీరియా మనకి బ్లడ్లో కానీ వెళ్ళినట్టయితే వీటికి నార్మల్ యాంటీబయాటిక్స్ పనిచేయవు. వీటికి మనం ప్రాపర్గా టెస్టింగ్ చేసి ఏ బ్యాక్టీరియా ఉంది, దానికి ఎలాంటి రెసిస్టెన్స్ మెకానిజం ఉంది అనేది చూసుకొని చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి వీటిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరంగా మారేదానికి అవకాశం ఉంటుంది. బ్లడ్లోకి వెళ్ళినప్పుడు బ్యాక్టీరియా సెప్సిస్ వచ్చి మిగతా ఆర్గాన్స్ కూడా అఫెక్ట్ అయ్యి అతి ప్రమాదకరంగా మారేదానికి అవకాశం ఉంటుందండి. సాధారణ జ్వరం, ఐసీయూ ఇన్ఫెక్షన్ జ్వరానికి మధ్య తేడా ఎలా గుర్తించాలి? సో ఫీవర్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల బయట సాధారణంగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు,
ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఇవి ఈ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇచ్చిన యాంటీబయాటిక్స్ ఈ కమ్యూనిటీ ద్వారా వచ్చినట్టయితే బాగా రెస్పాండ్ అయ్యి కోలుకునేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇచ్చేటువంటి మందులకి రెస్పాండ్ కానప్పుడు అప్పుడు మనము ఈ హాస్పిటల్ నుంచి ఏమన్నా ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనేది మనం సస్పెక్ట్ చేయాలి. ఇంకొకటి ఈ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి హాస్పిటల్లో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్. సో ఇవి నార్మల్ యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ కావు. సో మనము చాలా హై అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ యాంటీబయాటిక్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇవన్నీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావటము, వాటి వల్ల మళ్ళీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వటము ఇది జరుగుతుందండి. సో మనము సాధారణ ఇన్ఫెక్షన్స్ని మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఐసీయూ ఇన్ఫెక్షన్స్, హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్కి మనకి అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఉండాలి, మైక్రోబయాలజీ టెస్టింగ్ ఉండాలి, కల్చర్స్ చేయాలి, లేక ఒక్కొక్కసారి మల్టీప్లెక్స్ పీసీఆర్ అంటాం. ఇవన్నీ చేసి వాటిని ఐడెంటిఫై చేసి వాటికి తగినటువంటి అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ ఇచ్చినట్టయితే ఈ ఇన్ఫెక్షన్స్ని కూడా మనము ట్రీట్మెంట్ ఇచ్చి కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుందండి. ఐసీయూ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తరచుగా ఇన్ఫెక్షన్స్ వచ్చే బ్యాక్టీరియా చూసుకున్నట్టయితే అసినిటోబాక్టర్ అంటాము, క్లెప్సియల్లా అంటాము, సూడోమోనాస్, ఈకోలై. ఇవి చాలా తరచుగా మనకి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తుంటాయి. సో వీటిల్ని అవాయిడ్ చేయటం కోసము బాగా థరో క్లీనింగ్ చేయటము, ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్ అంటాం. ఒక పేషెంట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆ రూము, ఆ బెడ్ మొత్తం చాలా టెర్మినల్ క్లీనింగ్ అంటాం అనమాట. చాలా తరువుగా ఈ యాంటీసెప్టిక్స్ ఉపయోగించి క్లీన్ చేయటము. తర్వాత లెనిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. హాస్పిటల్ మెడికల్ లాండ్రీ అంటాం. ఎక్కడి నుంచి లెనిన్ వస్తుంది, ఎంతవరకు వీటిల్ని స్టెరిలైజ్ చేస్తున్నారు అనేది అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాండ్ హైజీన్ ఎంతవరకు పాటిస్తున్నారు, హ్యాండ్ హైజీన్ కాంప్లైన్స్ ఎంత ఉంది, అది ఒకవేళ డాక్టర్స్లో కానీ తక్కువ ఉంటే ఆ డాక్టర్స్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, చాలా వరకు డాక్టర్స్లో వాళ్ళు కొంచెము నెగ్లిజెంట్గా ఉంటారండి. అంటే ఏమవుతుంది వాష్ చేసుకోకపోతే అని. ప్రతి ఒక్కళ్ళు ఐసీయూలో ఉండేవాళ్ళు మనం ఎంపవర్ చేయాలి. ఇప్పుడు ఒక నర్సు కానీ చూసినట్టయితే ఎవరన్నా డాక్టర్ కానీ ఎవరైనా హ్యాండ్ వాష్ చేసుకోకుండా పేషెంట్ని తాగుతున్నారని వెంటనే ఆ నర్సు వాళ్ళని వార్న్ చేయాలి, వాళ్ళ రిపోర్ట్ చేయొచ్చు హాస్పిటల్ అథారిటీస్కి. తర్వాత మనము విజిటర్స్, పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈ ఇన్ఫెక్షన్ పరంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి విజిటర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పేషెంట్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఐసీయూ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, ఎలా వస్తాయి అనే అలాంటి ఎడ్యుకేషన్ మెటీరియల్ ప్రొవైడ్ చేసి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ తరచుగా కలుస్తూ ఈ ఇన్ఫెక్షన్స్ని ఎలా ప్రివెంట్ చేయాలి హాస్పిటల్లో, ఐసీయూలో అనేది మనము అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తే చాలా వరకు మనం వీటిని తగ్గించేదానికి అవకాశం ఉంటుందండి. రోగి ఐసీయూలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఐసీయూకి వెళ్ళేటప్పుడు అసలు ఎలాంటి ఐసీయూకి వెళ్తున్నాము, ఆ ఐసీయూలో ఇన్ఫెక్షన్ రేట్స్ ఎలాగున్నాయి అనేది ఒక నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే మనం ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ చూసుకున్నట్టయితే మెడికల్ ఐసీయూలో నేను చెప్పినటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇంకొకటి సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్స్. ఒక సర్జరీ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మేజర్ సర్జరీ తర్వాత సర్జికల్ ఐసీయూలో పెడతారు. అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది సరిగా లేకపోతే సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్స్, సర్జరీ చేసిన చోట ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పెట్టిన ఇంప్లాంట్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పేషెంట్ ఫ్యామిలీ చాలా నాలెడ్జబుల్ ఉండాలి, వాళ్ళకి చాలా అవగాహన ఉండాలి. వాళ్ళు వెళ్ళే ముందే, హాస్పిటల్కి వెళ్ళే ముందు, ఐసీయూకి వెళ్ళే ముందు ఇవన్నీ తెలుసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొకటి ఐసీయూలో పేషెంట్ ఉన్నప్పుడు వీళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి, ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే ఎక్కువ మంది విజిటర్స్ వెళ్లకుండా ఉండటము, వెళ్ళేటప్పుడు ప్రాపర్గా మాస్క్ పెట్టుకోవటము, తర్వాత హ్యాండ్స్ క్లీన్ చేసుకోవటము, తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేయటం కూడా తగ్గించటము, తర్వాత చిన్నపిల్లల్ని ఇలాంటి వాళ్ళని తీసుకురాకపోవటం ఐసీయూలోకి. ఒక్కొక్కసారి వాళ్ళకి యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు కూడా లోపలికి వచ్చి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ డాక్టర్స్ ఫ్యామిలీ మీటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తుంటారు, ఎలాగా ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తెలుసుకొని అవన్నీ పాటించగలిగితే చాలా వరకు కూడా
మనకి ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసుకోవటము, మన నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇన్ఫెక్షన్స్ రావటము, లేకపోతే పేషెంట్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫెక్షన్స్ రావటము, 2 రకాలుగా కూడా మనం ప్రివెంట్ చేయాల్సి ఉంటుంది. ఐసీయూలో తలెత్తే ఇన్ఫెక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఇన్ఫెక్షన్లను సకాలంలో గుర్తించడమే కాదు, వెంటనే చికిత్సను కూడా అందించాలి. అప్పుడే ఇన్ఫెక్షన్లపై గెలుపు సాధ్యమవుతుంది.